మందు కొట్టడం చట్టరీత్యా నేరం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పెట్టి మరి డిసెంబర్ 31 లాంటివి వస్తే టార్గెట్లు పెట్టి మరి జనం చేత తాగిస్తాం. గవర్నమెంట్కి వచ్చే ఎక్కువ ఆదాయ మార్గాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కువ. సో చట్టరీత్యా మందు కొట్టడం తప్పు కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు. రాత్రి 11 తర్వాత వైన్ షాప్లో, రెస్టారెంట్లో, బార్ అండ్ రెస్టారెంట్లో ఓపెన్ చేయడం తప్పు. అంటే చూడండి, నేను ఎందుకు ఇంతలా డిస్కస్ చేస్తానంటే మానవ జీవితాన్ని మనం ఎక్కడైనా సరే అటు తిరిగి ప్రాక్టికాలిటీని మిస్ అయి చెయ్యమండి. అంటే మనిషి అనేవాడు 24 గంటలు యంత్రంలా పనిచేయమని ఎవరు చెప్పట్లే. ఇక్కడ వినోదం, దానికి సంబంధించిన మార్గాలని ప్రభుత్వం కూడా ఇస్తుంది. రిక్రియేషన్ క్లబ్స్ మీరు మనం అమెరికా లాంటి దేశాల్లో ఉదాహరణ చూస్తే, వెగాస్లో కానీ మయామి లాంటి ప్రాంతాల్లో కానీ చూస్తే అక్కడ క్లబ్స్ ప్రత్యేకంగా ఉంటాయి. స్ట్రిప్ క్లబ్ లాంటివి ఉంటాయి, జెంటిల్మెన్ క్లబ్ లాంటివి ఉంటాయి. అంటే న్యూడిటీని పూర్తిగా యాజిటీస్గా యాక్సెప్ట్ చేసే చట్టబద్ధమైన ఉంటాయి. ఎందుకు ఉండాలి? సో నేను చాలా సింపుల్ ఈక్వేషన్ చెప్పేస్తాను. నేను అమెరికా లాంటి దేశాల్లో మ్యారిటల్ సిస్టమ్కి ప్రాధాన్యం ఉండదు, ఫ్యామిలీ సిస్టమ్కి ప్రాధాన్యం ఉండదు. సో మ్యారేజ్లో ఒక వ్యక్తి లేడు, ఉండాలని రూల్ లేదు, సమాజం చెప్పట్లేదు. మ్యారేజ్లో లేడంటే అర్థం ఏంటంటే అతనికి పెళ్లి కావట్లేదు. పెళ్లి కావట్లేదంటే అర్థం ఏంటంటే లైంగిక వాంఛలు తీయడానికి అవకాశం లేదు. సో లైంగిక వాంఛలు తీయడానికి అవకాశం లేదు కాబట్టి లైంగిక స్వేచ్ఛనిస్తుంది ఆ దేశం. సెక్సువల్ ఫ్రీడమ్, ప్రీ మ్యారిటల్, పోస్ట్ మ్యారిటల్, దానికి నియమ నిబంధనలు పెడుతుంది. ఈ నియమ నిబంధనలతో పాటు రిక్రియేషన్ కావాలి కాబట్టి యంగ్ ఫెలోస్కి లేదా ఫ్యామిలీ లైఫ్ లేని వారికి, అక్కర్లేదు అనుకున్న వారికి గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ లైసెన్స్ టు సచ్ క్లబ్స్ ఫర్ ద రిక్రియేషన్ ఆఫ్ ద పీపుల్.